పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు, అందుని బట్టి వందనాలు. మంచి విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా కొన్ని విషయాలు మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నాడంట. ఎవరంటే మామూలుగా చిట్టుబాబో లేదంటే రాంబాబో ఎవరో ఒకరు ఉంటారు కదా, అలా ఒక పర్సన్ ఉన్నాడంట. ఆ పర్సన్ ఏంటంటే దేవుని పని అనేసరికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడంట. ఇంకొక పర్సన్ ఉంటాడంట, దేవుని పని అనేసరికి నక్కేస్తాడంట. చాలామంది సంఘ సభ్యులు కూడా దేవుడి పని అనేసరికి మనకి ఎక్కలేని తలనొప్పులు వచ్చేస్తుంటాయి, అలా నక్కేస్తారంట. కానీ ఒకానొక రోజు ఒక పెద్ద పని ఉందనేసరికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చిందంట దేవుని పనికి. అలాంటి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు కూడా వెనకాడకుండా దేవుని పని కోసం ముందుకెళ్ళాడంట. ఆఖరికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడంట. ఈరోజు మనం చెప్పుకోబోయేది కూడా ఒక వ్యక్తి కోసమే. కానీ ఆ వ్యక్తి రాంబాబు కాదు, సూరిబాబు కాదు. కానీ ఎవరో ఒకసారి మీ బైబిల్లో చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. 26వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఇథియోపియా అథియోపియా ఏదైనా పర్వాలేదు, ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకి వచ్చి ఉండెను. జాగ్రత్తగా మెద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరైనా? ఇథియోపియుడైన నపుంసకుడు. అందరూ చెప్పండి, ఇథియోపియుడైన నపుంసకుడు. ఇథియోపియుడైన, అందరూ చెప్పాలి. ఇథియోపియుడైనా చెప్పట్లేదు, ఇథియోపియుడైన నపుంసకుడు. ఇథియోపియుడైన నపుంసకుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పడుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, మంచిది, మంచిదండి. సో ఆయన పేరేంటండి? ఇథియోపియుడైన ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు అంటే ఎవరండి? తెలుసా ఎవరికైనా? నపుంసకుడు అంటే ఎవరో తెలుసా? ఎవరో మనియా? ఎవరండి? జనరల్గా సృష్టిలో పురుషులుగాను స్త్రీలుగాను దేవుడు సృష్టించాడు. ఈ పురుషులు స్త్రీలు కాకుండా వేరొకరు కూడా ఉంటారండి. వాళ్ళని ఈ సొసైటీ చాలా చీప్గా చూస్తుంది. వాళ్ళని ఈ సొసైటీ చాలా దారుణంగా చూస్తుంది. వాళ్ళని ఈ సొసైటీని ఒక తిట్టుకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు చూడండి, ఎంత మంచి పదాన్ని, ఎంత మంచి పేరును పెట్టాడు. నపుంసకుడు, ట్రాన్స్జెండర్ అంటారనమాట వాళ్ళని. అంటే అబ్బాయి కాదు, అమ్మాయి కాదు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడే రాయిస్తున్నాడు. ఎవరి కోసం? ఒక నపుంసకుడు కోసం. ఈ ప్రపంచం అంతా కూడా నపుంసకుడు అంటే, ఒక ట్రాన్స్జెండర్ అంటే, లేదంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి. తేడా అంటారు, అది అంటారు, ఇది అంటారు, బోల్డ్ అంటారు. వీళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇస్తుందండి సొసైటీ? చెప్పండి, రెస్పెక్ట్ ఇస్తుందా? అసలు రెస్పెక్ట్ అవ్వదు. సొసైటీ అసలు రెస్పెక్ట్ అవ్వదు. అలా సొసైటీ తృణీకరించినటువంటి ఒక వ్యక్తి కోసం భగవంతుడే రాయిస్తున్నాడండి. మూల్లోకాల్ని ఏలేటటువంటి భగవంతుడే ఆ వ్యక్తి కోసం రాయిస్తున్నాడంటే గమనించండి, ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఇవ్వలేని రెస్పెక్ట్ ఒక నపుంసకుడికి మన దేవుడు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. నిజం. ఎవరెవరండి రెస్పెక్ట్? మనుషులే రెస్పెక్ట్ ఎవరు వాళ్ళకి. కానీ భగవంతుడికి ఎవరైనా ఒకటేనండి, మంచిగా బ్రతికితే. దేవుడు రాయిస్తున్నాడు ఎవరి కోసం? ఒక నపుంసకుడు కోసం రాయిస్తున్నాడు. ఏమని రాయించాడండి? అతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంట? ఇథియోపియా అంటారనమాట. ఇప్పుడు అదే ప్రాచీన భాషల్లో అంటే ప్రాచీన కూషు దేశము అంటారనమాట. ఇథియోపియా మీరు విన్నారా? ఇప్పుడు కూడా ఉంది ఇథియోపియా. ఈ ఇథియోపియా అని ఒక దేశం ఉంటుంది. ఈ ఇథియోపియా ప్రాంతం నుంచి యెరూషలేముకి ఇతను వెళ్తున్నాడంట. ఎక్కడికి? యెరూషలేముకి. దేనికి? దేనికి వెళ్తున్నాడంట? ఆరాధించడానికి. అందరూ చెప్పండి, దేనికి? దేనికి? అది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇథియోపియా అనండి అందరూను. ఇథియోపియా ఇటది సోఫియా. ఇథియోపియా నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేం. ఎందుకు వెళ్తున్నాడు?
వెరీ గుడ్. ఎందుకు వెళ్తున్నాడమ్మా? బట్టలు ఆరబెట్టుకోవడానికా? దేనికి? ఆరాధించడానికి. వెరీ గుడ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇథియోపియా నుంచి యెరూషలేంకి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా తుని గొల్లపురం సెంటర్కి వెళ్ళాలంటే ఎంత దూరం అండి? చెప్పండి. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్సా? ఓకే, 1 2 ఎంతో కొంత ఉంటుంది. ఓకే. ఇక్కడి నుంచి అలా కోటనందూరు కానీ లేదంటే వైజాగ్ వెళ్ళాలనుకోండి, ఎంత దూరం? 100 కిలోమీటర్స్. అబ్బాయి ఎంత బాగా తెలుసో. వెరీ గుడ్. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంత దూరం? 100 మీటర్సా? 100 కిలోమీటర్స్. వెరీ గుడ్. అంతేనా? ఇప్పుడు అలాగే ఏంటి, ఇప్పుడు ఇతను ఏ దేశం చెప్పాలి అందరూ? మళ్ళీ తోఫియా అంటున్నారు ఏదో. ఇథియోపియా. ఈ ఇథియోపియా నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేంకి. ఈ ఇథియోపియా నుంచి యెరూషలేంకి ఎంత దూరమో తెలుసా? 2500 కిలోమీటర్లు అండి ఇంచుమించు. అందరూ చెప్పండి. 2500 కిలోమీటర్లు. 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నాడంటే ఎక్కడికి? ఆరాధించడానికి. గమనించండి, ఇతను ఏమీ దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదండి, యూదుడు కాదండి, ఇజ్రాయేలీడు కాదండి, ఒక అన్యుడు. దేవుడు అంటే తెలియనివాడు. మన శుక్రవారం రాత్రి కూడా ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా? కొర్నేలి కూడా ఎవరు? అన్యుడు. ఈయన కూడా ఎవరు? అన్యుడు. ఎవరు ఈయన పేరేంటి? అది పేరు చెప్పలేదు దేవుడు. కొన్నిసార్లు దేవుడు అవసరమైంది మాత్రమే రాయిస్తాడనమాట. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆయన పేరు రాయించుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జోసఫ్ అని పేరు రాయించారనుకోండి, చాలామంది జోసఫ్ అని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు? అది దేవుడు చాలా తెలివైనడండి. పేరు రాయించలేదు, కానీ ఆయన ఎలాంటి వాడో రాయించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇథియోపియా నుంచి యెరూషలేంకి. ఎంత దూరం? 2500 కిలోమీటర్లు. దేనికోసం వెళ్తున్నాడు? ఆరాధించడానికి. మీరు చెప్పండి, మీ ఇంటి దగ్గర నుంచి చర్చికి ఎంత దూరం అండి? చెప్పాలి. ఎంత దూరం? 100 కిలోమీటర్లా? ఎన్ని? 20 కిలోమీటర్లా? ఎంత దూరం అమ్మా? ఎంత కిలోమీటరా పోనీ? ఒక వీధి అంట. వెరీ గుడ్. అంటే ఎన్ని అడుగులు? 2 నిమిషాలు 3 నిమిషాలు. ఓకే, వెరీ గుడ్. ఆయన ఎంత దూరం వెళ్తున్నాడు? 2500 కిలోమీటర్లు. దేనికోసం వెళ్తున్నాడు? మనం కూడా దేనికోసం వస్తాము? ఆరాధించడానికి. మన ఇల్లు ఎంత దూరం? ఎంత త్వరగా వచ్చేస్తాం? ఎంత త్వరగా వస్తాం చెప్పాలి? చాలా త్వరగా వచ్చేస్తాం. మనకంటే ముందు ఎవరైనా వస్తారు ఇటు? అసలు వెళ్ళి ముందే మ్యాట్లు ఎలా ఉన్నాయి మనమే చూసుకొని, అక్కడ ఏం బాగోపోతే చీపురుగడ్డ తీసుకొని తుడిచేసి ఆ తర్వాత పాస్టర్ గారు వస్తారు. అంతే కదా? దేవునికి స్తోత్రం. ఇటు ఎవరు చెప్పట్లేదు. మంచిది. వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, ఆయన యొక్క భక్తి చూడండి. దేవుడు అంటే తెలియలేనప్పటికీ, ధర్మశాస్త్రము లేనప్పటికీ ఎక్కడో దేవుడి గురించి వినుంటాడు. విన్న తర్వాత అక్కడ ఆరాధించడానికి అందరూ వెళ్తారని భక్తితో వెళ్తున్నాడండి. ఎక్కడికి? యెరూషలేంకి. మీరు గమనించండి, 2500 కిలోమీటర్ల ప్రయాణం చేయడం అంటే ఆసమాసి కాదండి. మేము మీటింగ్ కర్నూలు వెళ్ళామండి. కర్నూలు వెళ్ళి వచ్చేసరికి మా బాడీలు చూడాలి మీరు, సచిన్ సేవలతో సమానంగా ఉన్నాయి. ఎందుకు? జర్నీ అంటే ఇబ్బంది అండి. అదిగాక మేము వెళ్ళింది ఏ బస్సు? ఏసీ బస్సు. మళ్ళీని ఏసీ బస్సులో వెళ్ళినా ఒళ్ళు ఓనం అయిపోయింది అంటారు చూసారా, అలా అయిపోయింది. అలాంటిది ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడు? 2500 కిలోమీటర్లు. అంటే ఎంత గొప్ప మనస్సు ఉంటే దేవుణ్ణి ఆరాధించడానికి 2500 కిలోమీటర్లు వెళ్తాడు. చాలా గొప్ప మనసు కదా. నెక్స్ట్ ఇంకా చదవండి, కింద చదవండి. చాలు, 27 మళ్ళీ ఒకసారి చదవండి. అప్పుడు ఇథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగానమంతటి మీదనున్న ఇథియోపియుడని నపుంసకుడు. అంటే మీరు గమనించండి, ఒక ఇథియోపియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఒక రాణి ఉంది. ఆ రాణి పేరు ఏం పేరు? ఇటు పందా? ఇటది కందాకే. వెరీ గుడ్. తప్పు, అలా అనకూడదు. రాణిగారిని ఏం పేరండి? కందాకే. ఇప్పుడు ఈ కందాకే గారి కింద పని చేస్తున్నారంటే ఎవరు? నపుంసకుడు. ఏం పని చేస్తున్నాడు అక్కడ రాయించాడు? చదవండి. ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు. ధనాగారము అంటే అర్థం ఏంటి? లైక్ మన ప్రపంచం, మన దేశంలో ఫైనాన్షియల్ మినిస్టర్ అని ఒకరు ఉంటారు, తెలుసా? ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రులు ఉంటారు, నెక్స్ట్ రవాణా శాఖ మంత్రులు ఉంటారు, ఇలా రకరకాల మంత్రులు ఉంటారు.
వీళ్ళందరికీ కూడా ధనాన్ని పంపించాలి కదా. విద్యాశాఖకి ఎంత దానం, రవాణా శాఖకి ఎంత దానం, దీనికి ఎంత దానం, దీనికి ఎంత దానం అని పంపించాలి కదా. ఇలా పంపించడానికి మొత్తం కూడా ఈ ధనం అంతటిని మేనేజ్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్ అంటారు. ఇక్కడ కూడా ఒక దేశంలో ఒక రాణి ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఫైనాన్స్ అంతా చూసుకునేది ఎవరంట? ఈ నపుంసకుడు. అంటే ఎంత నమ్మకమైన వాడు, ఎంత తెలివైన వాడు, చాలా గొప్పవాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ ఇథియోపియా నుంచి 2500 కిలోమీటర్ల ప్రయాణం చేసి యెరూషలేం వెళ్తున్నాడు. దేనికోసం అంటే ఆరాధించడానికి. అది కాక ఇతను ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు గమనించండి, 2500 కిలోమీటర్లు వెళ్ళాలంటే అప్పట్లో కారులు లేవుగా, విమానాలు లేవుగా, హెలికాప్టర్లు లేవుగా. మరి ఎలా వెళ్ళాలి? ఎయిదర్ నడిచైనా వెళ్ళాలి, లేదంటే గుర్రాల మీదన్నా వెళ్ళాలి. అంతేనమ్మా? నడిచైనా వెళ్ళాలి, గుర్రాల మీదన్నా వెళ్ళాలి. ఇప్పుడు గుర్రాల మీద 2500 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? జనరల్గా గెస్ట్ అండి, ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు? 2500 కిలోమీటర్లు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక్కడ నుంచి విజయవాడ గుర్రం మీద వెళ్ళాలనుకోండి, ఎంత టైం పడుతుంది? ఈజీగా 5 రోజులు పడుతుందా? పడుతుంది. ఎన్ని కిలోమీటర్లు అది? 100 కిలోమీటర్లు. 250 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది గుర్రం మీద? 5 రోజులు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారు? 2500 కిలోమీటర్లు. ఇప్పుడు 2500 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇంచుమించు మీరు నమ్మరు, 90 రోజులు పడుతుందండి రఫ్గా. 90 రోజులు అంటే ఎన్ని నెలలు? 3 నెలలు. అంటే 3 నెలలు ఎక్కడ లీవ్ పెట్టాలి? ఆలోచించారు. ఎక్కడ లీవ్ పెట్టాలి కదా. ఈరోజు 4 రోజులు కావాలంటే లీవ్ పెట్టాలి వద్దు? కాలేజీలో డ్యూటీ చేసుకుంటూ పెట్టాలి లేదా? ఇప్పుడు 3 నెలలు ఎక్కడ లీవ్ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? కందాక క్రింద. ఇప్పుడు 3 నెలలు లీవ్ పెట్టాలంటే ఎవరైనా, ఈయన పోస్ట్ ఏంటి? ఫైనాన్షియల్ మినిస్టర్. అసలు లీవులు ఉంటాయి ఏంటి? ఎవరికైనా లీవులు ఉంటాయి కానీ ఇలాంటి వాళ్ళకి లీవులు ఉండవు. అలాంటిది 3 నెలల లీవు ఇవ్వాలంటే ఈయన ఏం చేయాలి? మీరు ఆలోచించండి. అంటే ఎన్నో నెలల ముందు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన పని జరిగేలా ముందే చక్కబెట్టేసుకోవాలి అన్నీ. ఇప్పుడు నేను ఫ్యాకల్టీగా చేస్తున్నానండి కాలేజీలో. నేను లీవ్ అడిగాను అనుకోండి, సిలబస్ అయ్యిందా అంటారు. సిలబస్ అయిపోతే ఇస్తారు ఎవరా? ఇస్తారు. సిలబస్ అయిపోయింది కాబట్టి నీ పని అయింది కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. సిలబస్ అవ్వకుండా లీవ్ ఇవ్వరు. అలాగే ఈయన కూడా 3 నెలలు సెలవు పెట్టాలంటే 3 నెలలు సెలవు. ఇంతకీ వెళ్ళడానికి మాత్రమే 3 నెలలు, మళ్ళీ రావడానికి? అర్థమైందా? వెళ్ళడానికి 3 నెలలు, మళ్ళీ రావడానికి అంటే ఎన్ని నెలలు మొత్తం? అది అంటే ఎన్ని నెలలు లీవ్ పెట్టాలి? అంటే సంవత్సరంలో సగం లీవ్ పెట్టాలి. ఇప్పుడు సంవత్సరంలో సగం లీవ్ పెట్టాలంటే సంవత్సరానికి సగం సంబంధించిన పనులన్నీ ముందే, లేదంటే ఎవరినొకరిని నియమించాలి. మీరు ఆలోచించండి, ఎన్ని నెలల క్రితం నుంచి ప్లానింగ్ మొదలుపెట్టుంటాడు ఆ నపుంసకుడు యెరూషలేం వెళ్ళడానికి. అంటే చూసారా, సిద్ధపడంటారు దాన్నే. దేవుణ్ణి ఆరాధించడానికి నేను యెరూషలేం వెళ్ళాలి. ఇప్పుడు నేను యెరూషలేం వెళ్ళాలంటే నాకు 6 నెలలు లీవ్ కావాలి. లీవ్ కావాలంటే 6 నెలలకు సంబంధించిన పనులు నేను ముందే చేసేసుకోవాలని ఎన్నో నెలలుగా ప్లాన్ చేసుకున్నాడండి. సిద్ధపాటు, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపాటు, దేవుణ్ణి ఆరాధించాలని గొప్ప మనసు కనబడుతుంది. మనం గమనించండి, ప్రతిరోజు మీరు జాబులకి వెళ్తారు కదా, ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్తారు కదా, ప్రతిరోజు పనులకి వెళ్తారు కదా. మరి ప్రతిరోజు 9 గంటలకు 6 గంటలకు అయిపోయే పనులు ఆదివారం అయ్యేసరికి 12 గంటల వరకు ఎందుకు కొనసాగుతున్నాయి? మీకు అర్థమవుతుందా? పనులకి వెళ్ళే ముందు మాత్రం ముందే భోజనం ఎప్పుడైపోద్ది? పొద్దున్న 8 గంటలకు వండేహానంటావు. ఏమే పిన్ని ఏటి ఖాళీగా తిరిగి పొద్దున్న 8 గంటలకు వండేహాను కదా వంట అంటూ ఉంటాం. బట్ ఆదివారం వచ్చేసరికి చర్చి కిందకి రాలేదమ్మా, బట్టలు ఉతుకుతున్నానని ఒకరు, ఏంటి ముక్కులో సీమిడి తీస్తున్నానని ఒకడు, అంతేనా? రీజన్లో మా బాబున్నాడు చూసుకోవడానికి ఒకరు, ఎన్నో రీజన్లు. చూడండి, ఇంచుమించు 6 నెలలు సెలవు పెట్టి వెళ్తున్నాడండి దేవుణ్ణి ఆరాధించండి. దేవుడు అంటే తెలియని వ్యక్తి. మరి దేవుణ్ణి తెలిసిన మనకి ఎలాంటి సిద్ధపాటు ఉండాలి? దేవుడు ఆరాధన అంటే పొద్దున్న 6 గంటలకు, అదే 5 గంటలు లేచేసినా పర్లేదండి. 6 గంటల లోపల పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. పనులన్నీ కంప్లీట్ చేసుకుని కుటుంబంతో సహా కలిసి వెళ్ళాలి. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. ఎందుకు తెలుసా? ఈరోజు 6 రోజులు నువ్వు కష్టపడి పని చేస్తున్నావంటే నీకు ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? ఎవరిచ్చింది కదా. 4 రూపాయలు సంపాదించుకుంటున్నావంటే, కష్టపడి నీ ఫ్యామిలీని పోషించుకుంటున్నావంటే ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీకు ఆరోగ్యం? మనం ఏమన్నా బలమైన తిండిలు తింటామా? మనం తినే ఆయిల్ కల్తీ, మనం తినే రైస్ కల్తీ, మనం తినే ప్రతిదీ కల్తీ. ఇంత కల్తీ ఆహారం తింటున్నామే, ఇక్కడి నుంచి శవాల నుంచి పొగ వచ్చేస్తుంది. ఆ పొగ అంతా మనమే పీల్చేస్తున్నామే. అసలు కొట్టేయాలండి, లంగ్స్ కొట్టేయాలి ఈ పాటికి మీ అందరికీ ఆ పొగ పీలుస్తున్నందుకు.
ఎంత జరుగుతున్నా ఇంకా ఆరోగ్యంతో బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృప. నిజం, దేవుడిచ్చింది కదా కృప. వారం రోజులు నీకు నచ్చినట్టుగా నీ పని చేసుకుంటున్నావు కదా, ఒక్కరోజు నువ్వు దేవుని కోసం కేటాయించలేవా? ఈరోజు సూటిగా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడే మనసు మీకుందా? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుడు అడుగుతున్నాడు. ఒక ఇథియోపియుడు అని నపుంసకుడిని చూడు, ఒక ఆడవాడిని పురుషుని చూడు. నువ్వు తిట్టుకోవడానికి కాదు ఉపయోగించాల్సింది. ఇక్కడ చూడు, తిట్టడానికి నువ్వు తేడా అంటావే, తిట్టడానికి నువ్వు రకరకాల పదాలు ఉపయోగిస్తావు. అలాంటి వ్యక్తే దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత కాలం ముందు సిద్ధపడ్డాడండి. చూసారా, ఎంత రిక్వెస్ట్ చేసుకుని ఉంటాడండి. ఏంటి అలా కాదండి రాణిగారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలండి, ప్లీజ్ అండి ఎంత రిక్వెస్ట్ చేసుకుని ఉంటాడు 6 నెలల సెలవుల కోసం. ఈరోజు చాలామంది దేవుని పని అంటే లీవులు పెట్టరండి, దేవుని పని అంటే భయపడిపోతారండి, దేవుడి పని అంటే ఏదో చేస్తారండి. ఏం ఉండదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు పనికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఎవడ తీసేస్తాడండి జాబ్ ఇచ్చిందే దేవుడు, అంతేనే కదా, ఇచ్చింది ఆయన అనుకుంటే అంతే అండి. జాబ్ ఏడు ఇలా వేస్తాడు అంతే. ఏంటి గొర్రెలు కాచుకునే దావీదుని బట్టికెళ్ళి ఎక్కడ పెట్టాడండి? కింగ్, రాజుగా నిలబెట్టాడు. అలాంటిది మనకి చిన్న పోస్ట్ ఇవ్వలేడా? అసలు నాకు ఉద్యోగం వద్దనుకున్నాను, కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే చేతిలో జీతం పెట్టాడు అనమాట దేవుడు. అంతే. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ వాట్ ఎవర్ యు వాంట్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి, ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్ జరిగిపోతుంది. ఏం చేయాలో తెలుసు, నువ్వు సిద్ధపడాలి. దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడే మనసు నీకు ఉండాలి. అలాంటి మనసుని నేర్పిస్తున్నాడు ఎవరు? ఒక ఇథియోపియుడు అనేటువంటి నపుంసకుడు. అండ్ ఇప్పుడు 6 నెలలు ప్రయాణించాలంటే 6 నెలలకు తగ్గట్టుగా కూడా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. మళ్ళీ మీరు ఆలోచించండి, గుర్రాలకి ఆహారం, మరి గుర్రాలు వెళ్ళాలంటే మరి వాటికి ఆహారం, ఇతనికి ఆహారం, ఇతని కింద వచ్చే వాళ్ళకి ఆహారం. అంటే ఎంత ధనాన్ని ఖర్చు చేసి ఉంటాడు ఆ రోజు? చెప్పండి మీరు, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టి ఉంటాడు? గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో దేనికైనా మనం 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే అది దేవుడి పనికై ఉండాలండి. నిజం, మీరు నమ్మరు. దేవుని పని కోసం ఇచ్చిన ఏ రూపాయి అయినా రిటర్న్లు ఇచ్చేస్తాడండి దేవుడు. నిజం, నేను ఎన్నోసార్లు రుచి చూశాను. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ 2 రూపాయలు ఎత్తే నేను రూపాయి నొక్కేసేవాడిని. చిన్నప్పుడు తెలియక సండే స్కూల్కి. అప్పుడు మా అమ్మ చెప్పేది ఏంటో తెలుసా, నాన్న నువ్వు అలాంటివి చేయకూడదు, నువ్వు 2 రూపాయలు ఇస్తే నీకు దేవుడు 200 ఇస్తాడు అనేవాడు అనేది మా అమ్మ. అంటే ఏదోలాగా కానుక వేయించాలని ప్లాను. నేనేం చేసేవాడిని, నిజం అనుకుని ఒకసారి 2 రూపాయలు వేసాను, 200 రాలేదని చెప్పి బాధపడిపోయాను. కానీ తర్వాత మీరు నమ్మరు, అంటే చిన్నప్పుడు తర్వాత మీరు నమ్మరు, తర్వాత మా చుట్టాలు ఎవరో మా ఇంటికి వచ్చారు, చుట్టాలు వెళ్తూ డబ్బులు ఇస్తారు కదా, అలా 200 పెట్టేలేరండి. నిజమే అనుకున్నాను నేను అప్పుడు. దేవా నిజమే, దేవుడికి 2 రూపాయలు ఇస్తే దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, తగేసుకోని ఇంకా తర్వాత నుంచి అస్సలు ఆగేవాని కాదు. దేవునికి స్తోత్రం. తర్వాత తెలిసింది స్లోగా వయసు పెరిగే కొద్దీ, నిజమే దేవుడికి ఇచ్చింది ఏది కూడా దేవుడు ఖచ్చితంగా ఉంచుకోడండి. ఎందుకంటే మన కష్టార్జితం కదా, మనం కష్టపడిస్తున్నాం కదా. అందుకే చూసారా, భేద విధవరాల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడండి యేసుక్రీస్తు వారు. గొప్పవాడండి ఆయన, మనసు చూస్తాడు. భేద విధవరాలు అలాగే తెచ్చుకొచ్చిన కొద్దిగానే ఆ కొద్దిగా అమౌంట్ అలా దేవుని కోసం దేవుడు అదే చూసాడండి. నీ మనసు చూస్తాడు. వాట్ ఎవర్ యూ ఎంత ఇస్తున్నావు అనేది కాదు, కానీ నీ మనసు ఎంత మంచి మనసుతో నువ్వు ఇస్తున్నావు దేవునికి ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, తను సంపాదించుకున్న అంతటిని కూడా దేనికి ఖర్చు పెడుతున్నాడు? 6 నెలల ప్రయాణానికి. మన హిందూ సహోదరులందరూ కూడా మీరు తెలుసో తెలీదో అప్పుడప్పుడు తిరుపతి వెళ్తూ ఉంటారు, కాశీకి వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో? మా మామయ్య వాళ్ళు ఉంటారండి, మా చుట్టాలు, వీళ్ళు తిరుపతి అది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మీరు నమ్మరు, సంవత్సరం అంతా కూడా నెల నెల డబ్బులు దాచుకుంటారు. డబ్బులు దాచుకొని ఆ మొత్తం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్తారో తెలుసా? తిరుపతి వెళ్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మరి ఈయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేంకి వెళ్తున్నాడు. ఇప్పుడు యెరూషలేంకి వెళ్ళాలంటే ఈయనకి డబ్బులు కావాలి. దేనికి కావాలి? గుర్రానికి ఫుడ్ పెట్టాలంటే డబ్బు కావాలి, ఇతను తినాలంటే డబ్బు కావాలి, మళ్ళీ ఇతని కింద వచ్చేటువంటి వారికి డబ్బు పెట్టాలి, వీళ్ళందరికీ డబ్బు పెట్టాలి, మళ్ళీ దేవుడి మందిరానికి వెళ్ళి అక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎన్ని నెలలుగా ఈయన డబ్బులు దాచుంటాడు దేవుడి కోసం? మీరు ఆలోచించండి, ఎన్ని నెలలు తన యొక్క ధనాన్ని సమకూర్చుకొని ఉంటాడు దేవుని పని కోసం. వండర్ఫుల్ అండి. నిజంగా కొంతమందిని చూస్తే అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి సాక్ష్యాలు చెప్తారనమాట. వారి నెలలో వచ్చింది అన్నీ దాచుకుంటారంటే కొంతమంది పిల్లలు. చిన్న పిల్లడైన ఒక బాబు, నేను చర్చిలో ఒకరోజు జనవరి 1 వస్తే వాడు ఏం చేశాడంటే ఇంత డిబ్బి పట్టుకొని వచ్చాడండి. ఇంత డిబ్బి పట్టుకొని వచ్చి దేవుడికి ఇస్తాడనమాట. ఏంట్రా నాన్న నీ దగ్గరికి డిబ్బి ఎలా వచ్చింది, ఏంటి ఇవన్నీ ఏంటంటే ఆడు అంటున్నాడు, మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చినప్పుడల్లా నేను డబ్బులు రూపాయి దాచివన్నీ,
ఇదిగో ఇలాంటి టైం వచ్చినప్పుడు దేవునికి ఇవ్వాలని చెప్పి మనసుతో మొత్తం అంతా దాచానని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా చిన్నపిల్లడు మనసు. ఈ ఫోన్ పెట్టండి ఇంక రాదు అది. చిన్నపిల్లడు మనసు చూడండి ఎంత మంచి మనసు. అంటే చిన్నప్పటి నుంచే తన తల్లి తనకి ఏం నేర్పించిందంటే దేవుని కోసం ఇవ్వడం నేర్పించిందండి. సేమ్ అదే లక్షణం ఇక్కడ ఎవరిలో కనబడుతుంది? మనకి నపుంసకుల్లో కనబడుతుంది. మీరు గమనించండి, దేవుడు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి. ఇప్పుడు 5,000 మందికి పంచిపెట్టడానికి ఎవరిచ్చారు 5 రొట్టెలు 2 చేపలు? ఎవరిచ్చారు? చిన్నపిల్లడు వచ్చి. ఇప్పుడు జాగ్రత్త వినాలి, పాయింట్ జాగ్రత్త వినాలి, మనసు పెట్టి వినాలి, మీకు అర్థమైపోద్ది. అందరూ మనసు పెట్టి వినాలి. చిన్నపిల్లవాడికి ఏమిచ్చాడు? చిన్నపిల్లవాడు ఏమిచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కదా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000గా మార్చింది ఎవరు? గమనించాలి. 5,000 ఎక్కువగా మార్చింది ఎవరు? దేవుడేనా? ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లోడు ఇవ్వకపోయినా సరే దేవుడు అటుని రప్పించలేడా? చెప్పాలి మీరు. దేవుడు రాళ్ళని రొట్టెగా చేయగలడా లేదా? చేయగలడా? మరి ఎందుకండి చిన్నపిల్లోడి దగ్గర తీసుకున్నాడు దేవుడు? కలిగినవన్నీ కూడా యేసుక్రీస్తు శక్తి వల్లే కదా కలిగాయి, యేసుక్రీస్తు మహిమ వల్లే కదా కలిగాయి. మరి అయినా సహకారం ఎందుకు అడిగాడు? అక్కడ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. ఏదైనా పెద్ద కార్యక్రమం జరగాలంటే నువ్వు చేసే చిన్న సహాయమే పెద్ద కార్యక్రమాన్ని జరిపిస్తుందని దేవుడు అక్కడ నేర్పిస్తున్నాడు మనకి. ఇచ్చే గుణం ఉండాలని. అందుకే కొత్త పాట వచ్చిందండి. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్ని బాలుడు. కలిగినవన్నీ క్రీస్తు శక్తి వలనే కలిగెను, అయినా సహకారం ఆయనెందుకడిగెను. కలిగినవన్నీ క్రీస్తు శక్తి వలనే కలిగెను, అయినా సహకారం ఆయనెందుకడిగెను. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణమంట, దేవుడు మెచ్చే గుణమంట. అంటే కోట్లు తీసుకొచ్చి ఇచ్చేమని దాని అర్థం కాదు, కానీ మనం చేయగలిగినంత. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను 100 రూపాయలు దేవుని కోసం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేముంది? నిజంగా దేవుని పని జరుగుతుందని నమ్మకం వచ్చినప్పుడు ఇవ్వండి. నేను అదే చెప్తానండి ఎవరికైనా. నేను ఎప్పుడూ కూడా, మొన్న మీకు కార్యక్రమం జరిగింది, మనకి యూత్ మీట్ జరిగినప్పుడు నేను ఎప్పుడు ఎవరిని అడగనండి. నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఎప్పుడు ఎవరిని ఏది అడగను. కానీ మీరు నమ్మరు, నా దగ్గర నేను కొద్దిగా అమౌంట్ ఉంచుకుంటాను. నేను సంపాదించిన దాంట్లో కొద్దిగా అమౌంట్ తీసి ఈ అమౌంట్ సరిపోదు, ఎలాగా కార్యక్రమం ఎలాగా అనుకున్నాను. నాకు తెలియకుండా ఆ రోజే కొంతమంది చెల్లెళ్ళు, కొంతమంది తమ్ముళ్ళు నాకు ఫోన్పే కొట్టారండి. పటా ఫోన్పేలు కొట్టారు. అసలు ఒక పూట అయినా నేను చికెన్ పెట్టగలనేమో అనుకున్నాను, కానీ దేవుడు 2 పూటలు చికెన్ పెట్టించేలా చేశాడండి. నిజంగా షాకింగ్ ఏంటంటే, నాకు అరుణ్ బ్రదర్ చెప్తేనే తెలిసింది. జనరల్గా చికెన్ రేటు 160, 180 అలా ఉందంట. కానీ మీరు ఆ 2 రోజులు గమనిస్తే 120, 110, ఆ 2 రోజులే. అసలు ప్రతి విషయంలోనండి. ఎలాగ ప్రభు వీళ్ళందరినీ బీచ్కి తీసుకెళ్ళాలి, ఎలాగా? దేవుడు ఎందుకో ఇంగ్లీష్ సార్ దగ్గరికి వచ్చాను, సార్ ఇలా మనం తీసుకెళ్ళాలి, ఏమైనా వెహికల్, వెంటనే వెహికల్ సెట్ అయిపోయింది. ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా ప్రతిదీ మీరు నమ్మరు, దేవుడే దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించాడండి నిజంగా. అంతే. ఇక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించే మనసు, దేవుని కోసం బ్రతకాలనే మనసు మనకు ఉంటే అద్భుతాలు చేస్తారండి. ఈతనే జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. అదేంటో కింద చదవండి కిందన. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకున్నామని చెప్పాను. చాలండి. ఇప్పుడు ఇథియోపియుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళాడు, అక్కడ యెరూషలేములో ప్రార్థన చేసుకున్నాడు. ఇంకో విషయం చెప్పినా, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యెరూషలేము దగ్గరికి ఇతను వెళ్ళడమే తప్ప యెరూషలేం మందిరంలోకి అడుగు పెట్టే అవకాశం ఇతనికి లేదండి. ఎందుకు చెప్పనా? అన్యజనులు ఎవరో కూడా యెరూషలేము మందిరంలోకి అడుగు పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం వెళ్ళినా ఆ మందిరం బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అంటే ఈ విషయం ఇతనికి తెలుసండి. ఎందుకు తెలీదు? అన్యజనులు అయినటువంటి వాళ్ళు ఇజ్రాయేలీలు ఎలా చేయరని తెలిసినా సరేలే, దూరం నుంచి అయినా సరే దేవుణ్ణి ఆరాధించుకొని వచ్చేద్దాం అనే మనసు కలిగిన వ్యక్తి అండి. చూసారా ఎంత గొప్పవాడండి నిజంగా. వచ్చేటప్పుడు ఏం చేసుకున్నాడంటే, ఒక బుక్ కొనుక్కున్నాడండి. ఆ బుక్కే బైబిల్. యెషయా గ్రంథం కొనుక్కున్నాడు. ఐ థింక్ అదే ఫస్ట్ టైం అతను బైబిల్ చూడడం. యెషయా గ్రంథం కొనుక్కుని రథం మీద వెళ్తూ చదువుతున్నాడంట. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఇంతలో దేవుడు వదిలేస్తాడు. ఇలాంటి మంచి వ్యక్తులను దేవుడు విడిచిపెడతాడు? మీరు చెప్పండి. విడిచిపెడతాడు? అసలు మంచివాడు అనేవాడు ఉంటే దేవుడు ముందు ఉంటాడండి, అసలు విడిచిపెట్టు.
దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు సీన్లోకి. ఇన్వాల్వ్ అయిపోయి, ఫిలిప్పు కమాన్, నీతో పని ఉంది, నువ్వు అర్జెంట్గా పరిగెట్టుకుని వెళ్ళిపో. ఎక్కడికి? ఇదిగో అక్కడ ఒక రథం వస్తుంది, ఆ రథానికి అడ్డంగా వెళ్ళిపోయి నిలబడిపో. అప్పుడు ఫిలిప్పు పరుగుని వెళ్ళాడంటే, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? పరిగెత్తుకొని పోయి చూసారా అండి? ఎవరండి ఫిలిప్? ఎవరండి అండి? ఫిలిప్ సామాన్యుడు కాదండి, దైవజనుడు. దైవజనుడు, స్వయాన దైవజనుడు ఒక వ్యక్తి కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుందా? ఈరోజు అక్కడ ఎవరో వెళ్తున్నారంటే ఆయన కోసం నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయ్యో మీరు ఎందుకని అంటారా జనరల్గా. మరి అలాంటిది గొప్ప దైవం, నాకంటే చాలా 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 కొన్ని కోట్ల రెట్లు గొప్ప దైవజనుడు ఎవరు? ఫిలిప్పు. అలాంటి దైవజనుడు చూసారా ఎవరి కోసం పరిగెడుతున్నాడు చూసారా? అంటే ఈ నపుంసకుడిని ఎంత గొప్పగా దేవుడు చూస్తున్నాడో చూడండి. దేవుడి దృష్టిలో ఎంత గొప్పవాడో చూడండి. దేవుడి దృష్టిలో ఎప్పుడూ కూడా ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను తేడా అనే మనస్తత్వం ఉండదండి. మంచిగా బ్రతికితే ఎలాంటి వ్యక్తినైనా చారదీసుకునేవాడు మన దేవుడు. నిజంగా నువ్వు డబ్బు ఉన్న వ్యక్తివా, డబ్బు లేని వ్యక్తివా, పేదదానివా, లేదంటే విధవరాలువా అనేటువంటి చీపుగా చూసేటువంటి దేవుడు కాదండి నా దేవుడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరిని చేపట్టి లేపుతాడు, ప్రతి ఒక్కరితో నీతో నేనున్నానరా నడవరా అని చెప్పి చేయూతనిస్తాడండి నా దేవుడు. గొప్పవాడండి. అలాంటి గొప్పవాడు ఫిలిప్పును పంపిస్తాడండి. ఇక్కడ ఫిలిప్పులో కూడా మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? దైవజనుడైనా సరే ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడంటే పరుగును వెళ్తున్నాడండి. అది సంఘం పట్ల మనకున్నటువంటి బాధ్యత. ఒక వ్యక్తిని రక్షించాలంటే పరిగెట్టాలి మనం. పరుగును వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? అతడు ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకొనెను. నెక్స్ట్, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఇలా యెషయా గ్రంథం గురించి అలా చదువుతుంటాడండి. చదివినప్పుడు అతను అంటాడు, మరి నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు గ్రహిస్తున్నావా అని అడుగుతారు. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతారు కానీ బైబిల్ గ్రహించరండి. బైబిల్లో విన్న విషయాలు గ్రహించరు, చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఏదో అది ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృష్టించి, భూమిని ఆకాశం సృష్టించిన, భూమి మంత్రాలు ఉంటాయి సార్, పొద్దున్నే అలా చదువుకుంటూ పోతుంటారు కానీ గ్రహించరు. కానీ మీరు గ్రహించండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వరకు మనం ఇది ఎన్నోసార్లు చదువు ఉంటాం కదా, కానీ ఎన్ని విషయాలు ఈరోజు మనం బయట వస్తున్నాయి. నిజంగా ఇక్కడ ఇంత ఉందా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ఖచ్చితంగా. నిజంగా ఇక్కడ ఇన్ని విషయాలు దాగున్నాయా? దాన్నే బైబిల్ని గ్రహించడం అంటారు, బైబిల్ని అర్థం చేసుకోవడం అంటారు. కానీ ఎలా అర్థం చేసుకోవాలంటే అక్కడ అన్నాడు, ఎవరో ఒకరు చెప్పేవారు లేకపోతే మేము ఎలా గ్రహించగలము? అందుకే దేవుడు అల్పుడని ఈ ఆదర్శం పంపించాడని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. నిజం, ఎందుకు పనికిరాయన నాకు దేవుడు నేర్పించాడు, నాకు అర్థమయ్యేలా చేశాడు. ఈరోజు నా వాళ్ళు మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నాడు. నా గొప్పతనం కాదు కానీ మీ దైవజనుల గొప్పతనమే. వారే నన్ను పిలిచి నేను అసలు చెప్పనన్నాను. ఈరోజు నా వల్ల కాదండి, నేను అక్కడికి వెళ్ళి టకటక రావాలి, మళ్ళీ టకటక అంటే లేదు మీరు చెప్పాల్సిందని పట్టుబట్టుకుని కూర్చున్నారు. నిజంగానే మొండీలు అందరూ. ఆఖరికి ఈ విషయాలు మీకు తెలియచేయాలనుకున్నాడేమో దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మంచిది. అలా నేను గ్రహించలేకపోతున్నాను. అప్పుడు ఫిలిప్పుని అడిగాడండి. ఫిలిప్పుని అడిగితే ఫిలిప్ గారు వదులుతారా? ఆది కాండం నుంచి మొదలెట్టి ప్రకటన గ్రంథం వరకు చెప్పేశారు. మొత్తం జర్నీలో చెప్పారు. అక్కడ రథంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈరోజు గమనించండి, మీరు కూడా చాలా జర్నీలు చేస్తూ ఉంటారు, చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ పక్కన ఎవరొకరు ఉంటారు, మీ పక్కన ఏదో సమస్యతో బాధపడుతున్నారు ఎవరొకరు ఉంటారు. కానీ ఎప్పుడైనా వాళ్ళకి మీరు ఏదైనా చెప్పడానికి ట్రై చేశారా? మనసు పెట్టి ఆలోచించాను. ప్రయాణంలో ఎప్పుడైనా సరే వాళ్ళకి దేవుని మాటలు వినిపించడానికి ప్రయత్నం చేశారా? ఒకవేళ ప్రయత్నం చేయకపోతే ఈ రోజు నుంచి ప్రయత్నం చేయడం మొదలు పెట్టండి. నేర్చుకోండి, ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు ఏం చేయొద్దు, వాళ్ళే మాట్లాడుతుంటారు, ఆ మాటలో మాట కలపండి. స్లోగా దేవుడి టాపిక్ అదే వస్తుంది ఆటోమేటిక్. దేవుడి టాపిక్ లేకుండా ఈ భూమి మీద ఏది ఉండదు. స్లోగా మొదలెట్టిన తర్వాత అప్పుడు ఏం చెప్పదు, నీకు ఏం వాక్యాలు నువ్వు రెఫరెన్స్లు తీయొద్దు, బైబిల్ ఓపెన్ చేయొద్దు. నీకు జీవితంలో దేవుడు చేసిన మేలుడు చెప్పు అంతే. నీ జీవితంలో ఎన్ని సాక్ష్యాలు నువ్వు దేవుడి దగ్గర పొందుకున్నావు ఒకటి చెప్పు. నా దేవుడు ఎంత గొప్పవాడని చెప్పు. చెబితే ఈ రోజు నువ్వు చెప్పిన తర్వాత అతను వినేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో రోజు నువ్వు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఏదో రోజు నువ్వు చెప్పిన మాటలు గుర్తొస్తాయండి. ఒకనొక కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం అపోస్తులుడైనటువంటి పౌలు ఉండేవాడండి. ఆ పౌలు సువార్త ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాసిదోనియా అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాడండి. మాసిదోనియా సంఘం విన్నారా? మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాడు, వాక్యం చెప్పాడండి. మీరు నమ్ముతారా? ఆ సువార్త ఎందుకు ఫలింపలేదని చాలామంది అనుకున్నారు. కానీ విషయం ఏంటో తెలుసా? ఒకానొక రోజు భారతదేశానికి ఒక ఆవిడ వచ్చిందండి. ఆ ఆవిడ ప్రజలందరినీ, రోగులందరినీ కూడా దరి చేర్చిందండి. కుష్టి రోగులతో ఉన్న వాళ్ళని కూడా ఆదుకుందండి. కుష్టి రోగులు వాంతి చేసుకుంటే 2 చేతులు పెట్టి వాళ్ళని స్వస్థత దయచేసిందండి. వాళ్ళ కోసం ప్రార్థించిందండి, వాళ్ళ కోసం కష్టపడిందండి. ఈరోజు ఆమెని భారతదేశానికి ఒక తల్లి అంటున్నామండి. ఆవిడ మదర్ తెరీసా.
ఈ మదర్ తెరిసా ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎవరైతే పౌలు గారు ఎప్పుడైతే ఒక ప్రదేశానికి వెళ్ళి మాసిదోనియా అనే ప్రదేశానికి వెళ్ళి సువార్త చెప్పాడు చూసారా, అదే మాసిదోనియాలో పుట్టినటువంటి స్త్రీయే ఈ యొక్క మదర్ తెరిసా. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పాడు సువార్త. రిఫ్లెక్ట్ అయ్యిందా లేదా? ఎప్పుడో చెప్పాడు వాక్యం, కానీ రిఫ్లెక్ట్ అయ్యిందా లేదా? అలాంటి దేశంలో పుట్టిన మదర్ తెరిసా వాక్యాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చిందా లేదా? అది నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి సమయాల్లో అయినా సువార్త చెప్తే అది వ్యర్థంగా పోదు. ఏదో ఒక సమయంలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సువార్తని చెప్పండి. అలాంటి సువార్త చెప్పే లక్షణం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? మనం ఫిలిప్ గారి దగ్గర నేర్చుకోవచ్చు. అలా వెళ్ళిపోతున్న సమయంలో ఆఖరికి నపుంసకుడు అంటాడు, నాకు బాప్తిసం, ఇదిగో నీళ్ళు మారుమనసు వచ్చేద్దండి. ఒకే ఒక ప్రసంగం నిజంగా. భక్తులండి వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించండి. చూడండి, ఒకే ఒక మెసేజా? ఒక మెసేజే, ఒక్క మెసేజ్తో మారుమనసు వచ్చేసిందండి. ఎవరికి? చూసారా అండి, భక్తులు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలండి. భక్తులకి వాళ్ళు ఏం చెప్తారండి నాకు ఇప్పటికీ తెలుసుకోవాలని ఆశ అండి. ఒకవేళ పరలోకి వెళ్తే అర్జెంట్కి దగ్గర కూర్చునిపోతాను, పేదరి గారి దగ్గరికి వెళ్ళిపోతాను. అయ్యే పేదరి గారు, మీరు వాకింగ్ చెప్తే 5,000 మంది బాప్తీసం తీసుకుని ఏం చెప్పారయ్యా అసలు? మీరు ఏం చెప్పారు అసలు? మీ మాటలో అంత శక్తి ఉంది ఏంటండి బాబు? ఫిలిప్ గారు మీరు చూడండి, మీరు వాక్యం చెప్తే మారిపోయాడు. ఎవరు అంటే ఎవరి మాట వినలేనాడు ఎవడుంటారో తెలుసు? అసలు నపుంసకులు ఎవరి మాట వినరండి. వింటారు అసలు? డబ్బులు ఇవ్వకపో 10 రూపాయలు ఇవ్వకపో చిద్దకు కూడా ఎత్తారు చప్పట్లు, మనల్ని కొట్టలేని చప్పట్లు. అవునే కదా? అసలు ఎవరి మాట విన్ని మొండి కట్టాలి ఎవరంటే నపుంసకులు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అలా అయిపోతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అవమానం, ఈ యొక్క తిట్లు, ఎక్కువ కోపాలు ఇవే చూస్తారు కాబట్టి అలా అయిపోతారు. కానీ అలాంటి వ్యక్తిని మార్చేసాడు ఎవరో చూసారా? ఒకే ఒక్క మెసేజ్. ఈరోజు నువ్వు నేను వాక్యం చెప్తే ఎలా ఉండాలి తెలుసా? చెబితే బాప్తీసం తీసేసుకోవాలి, అలా ఉండాలి. వెంటనే నపుంసకుడు బాప్తీసం తీసుకుంటాడు. చదవండి కిందన. ఫిలిప్పు, నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పును. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడల వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు ఏం చేశాడంట? సంతోషించుచు. అంటే అప్పుడు వరకు తనలో లేనటువంటి ఏదో ఒక సంతోషం ఎప్పుడు దొరికింది? బాప్తీసం తీసుకున్న తర్వాత. నిజంగా మీరు గమనించారో లేదా, ఆ రోజు బీచ్ దగ్గర పాస్టర్ గారు మేమందరం బాప్తీసాలు ఇచ్చామండి. బాప్తీసం ఇచ్చి బాప్తీసం ఇలా తీసుకోగానే వాళ్ళ ముఖాలు మీరు చూడాలి. నిజంగా ఎంత ఆనందమో, ఆనందం, సంతోషం. వాళ్ళ ఆనందం అంటే మాకు ఇంకా ఆనందం. ఎందుకంటే నిజంగా దేవునిలోకి వస్తే ఆనందం ఉంటుందండి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇవన్నీ కామన్. బట్ వాటితో పాటు దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంటుందండి, సంతోషం ఉంటుందండి. నిజంగా క్రైస్తవుడు అంటే ఎన్ని కష్టాలున్నా ఆనందంగా చిరునవ్వు ఎప్పుడు ముఖం మీద అలా ఉంటూ ఉంటుంది. ఏటయ్యా నీకు ఇన్ని కష్టాలున్నా నవ్వుతూ ఉంటావు ఏటయ్యా? అదంతే. యేసుప్రభుని నమ్ముకో. యేసుప్రభు అనేటువంటి వ్యక్తిని రుచి చూస్తే అంతే, నువ్వు కూడా ఆనందంతో నిండిపోతావు. చూసారా? దేవునిలో ఆనందం ప్రియులరా, దేవునిలో సంతోషం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడు ఆరాధించడానికి వెనకాడకూడదు, దేవుడిని కనపరచడానికి ఎప్పుడు వెనకాడకూడదు. దేవుడి గురించి ఏ విషయమైనా ముందుండాలి. మీరు శుక్రవారం ఆరాధన అంటే ముందుండాలి, కుటుంబంతో ముందుండాలి, మంగళవారం ఆరాధన ముందుండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో గడపండారా, దేవునితో ఉండండి. ఎంతకాలం బతుకుతాం చెప్పండి? మహా అయితే ఈ భూమి మీద ఇంకొద్ది కాలమే మనం బ్రతికేది. ఈ కొద్ది కాలమైన దేవుని కోసం బ్రతికి చచ్చిపోతాం. ఎందుకు చెప్పి ఇప్పటి వరకు మన పిల్లల కోసం బ్రతుకాం, ఇప్పటి వరకు ఎవరెవరి కోసం బ్రతుకాం, ఇక మీదటైనా దేవుని కోసం బ్రతుకుతాం. ఈ నపుంసకుడి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలనే ఆసక్తి కలిగిన వ్యక్తి, దేవుని కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. థియోఫిలాస్ లాగా వెళ్ళాడు కదా, ఇంకా వెళ్తాడు, వెళ్ళాల్సిందే, తప్పదు. నేను నా చిన్నప్పుడు ఎన్నెన్నో ప్రయాణాలు చేశాను. ఓకేనా? ఇంకా అంతేకాకుండా ఇంకేం నేర్చుకోవచ్చు ఇతని దగ్గర నుంచి చెప్పండి? దేవుని కోసం ముందుగానే సిద్ధపడినటువంటి వ్యక్తి, అండ్ అలాగే దేవుణ్ణి పొందుకొని ఆనందించినటువంటి వ్యక్తి. ఈ 4 క్వాలిటీస్ ఈ జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలింపజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడి యొక్క ఆలోచన ఏంటో తెలియదు, ఎవరు ఏ బాధలో ఉన్నారో నాకు తెలియదండి. కానీ మీ అందరికీ దేవుడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు మీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమో ఎవరి మనసులో ఏదుందో నాకేం తెలియదండి. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? దేవుణ్ణి మీరు జీవితాల్లో పొందుకుంటే మీ జీవితం ఆనందంగా మారిపోద్ది. ఆనందాన్ని పొందుకోండి. దేవునిలో తప్ప మరి ఎక్కడ ఆనందం లేదు. మిగతా అన్ని తాత్కాలిక ఆనందాలు మాత్రమే, క్షణం మాత్రమే ఉంటాయి. కానీ దేవునిలో నిరంతరం ఆనందం ఉంటుంది. అది నేను రుచి చూశాను నేను. అందుకే దేవుని వదులుకోలేకపోతున్నాను.
మీరు రుచి చూడండి దేవుని యొక్క ఆనందాన్ని రుచి చూడండి. దేవుని పని చేస్తే అలిసిపోతుంది చూసారా, అలిసిపోయేటప్పుడు పట్టే నిద్ర సుఖవంతమైన నిద్ర పడుతుంది. నిజం, మన పనుపాట్లలో వచ్చేటువంటి నిద్ర అంత బాగోదు, కానీ దేవుడు పని చేసిన తర్వాత అలా బెడ్డ మీద పడుకుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు తెలుసా? చేసింది ఎవరి పని? దేవుడి పని. ఆ ఆనందాన్ని పొందుకోండి, కష్టపడండి. మీరు ఏ పని చేయగలరు? తొడగలవా? మందిరం తుడు. లేదంటే చెప్పులు దిగలవా? తప్పేముంది? నామోషి ఎందుకు? దేనికి నామోషి? దేవుడి పనికి ఎందుకండి నామోషి? కుర్చీలు సర్దువు. నువ్వు ఏది చేయగలవా చెయ్యి. మందిరంలో నువ్వు ఎలా వాడబడగలవా అలా వాడబడు. సేవకులు సహకారంగా ఉండగలవా ఉండు. ఏం చేయగలవు? నీ వంతు ఏం చేయగలవు? నా వంతు ఏం చేయాలి చెప్పండి అయ్యారు. నా వంతు ఏం చేయాలి? ఇక్కడ చూసారా, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. అలాగే మనం అడగాడు, పాస్టర్ గారు ఏంటి, మీరు ఏం చేయాలి చెప్పండి, మేము చేస్తాం, మేము నించుంటాం అని చెయ్యండి. మీరు అలా చేసిన రోజున నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చాలామందిని చూశాను నేను. భోజనాలు అనేసరికి చాలామంది వచ్చారు, పనులు చేశారు. నిజంగా చెప్తున్నాను తల్లి, దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోడు. నువ్వు దేవుడు పని చేసి నేను ఎప్పుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు మర్చిపోడు. భర్తలైనటువంటి వారు భార్యలను సహకరించండి. భార్యలైనటువంటి వారు భర్తలకు చెప్పండి, దేవుని పని చేయండి. కుటుంబంగా దేవుని పని చేయండి. దేవుని మందిరంలో సేవ చేయండి. ఏం చేయగలరు చేయండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తావా, పాస్టర్ గారు ఇదిగో ఈరోజు హౌస్ విజిటింగ్కి వెళ్తారు కదా, మీతో పాటు నేను వస్తాను, తీసుకెళ్ళండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. అలా వెళ్ళిన రోజు నిజంగా నీ కుటుంబం బాగుంటుంది తల్లి. కుటుంబం బాగుంటుంది, దేవునిలో బలపడుతుంది. అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు. మంచి విషయాలు మీరు మాకు తెలియజేశారు. మా ఆత్మను ఉజ్జీవింపజేశారు తండ్రి. మరి ఇదిగో నీ పనిలో తండ్రి పాలిభాగస్తులు మేము అవ్వాలి. మాకు తోచిన పని ఏదైతే మేము చేయగలమో ప్రతి పని మీకోసం చేయడానికి సహాయం చేయండి. మరి ఇదిగో తండ్రి, నపుంసకుని గురించి మాకు తెలియజేశారు. వారి యొక్క జీవితం నుంచి మేము తెలుసుకున్న విషయాలు, నిన్ను ఆరాధించడానికి సిద్ధపడే మనస్సు మాకు ఉండాలి. నీకోసం ఎంతకైనా ప్రయాణం చేసేటువంటి వ్యక్తిత్వం మాకు ఉండాలి. నీకోసం తండ్రి అనేకులను ముందుకు నడిపే భాగ్యాన్ని మాకు ఉండాలి తండ్రి. ప్రతిదీ మాకు దయచండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దైవజనుల్ని దీవించండి. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తన తమ్ముడు ప్రయాణం చేసి తిరిగి వస్తుండగా తండ్రి, మీరే తనకి మీ సత్యవాక్య సంబంధమైనటువంటి అనుభవాల్ని దయచేయండి ప్రభు తండ్రి. మీ కృపను చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మరి ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, దేనికోసం దుఃఖపడుతున్నారో నాకు తెలియదు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి. ప్రతి ఒక్కరి హృదయానికి మీరు సంతోషాన్ని దయచేయండి. మీ కృపను ప్రతి ఒక్కరికి తోడుగా దయచేయమని, నీ చిత్తం ఉంటే మరలా నీ గురించి మాట్లాడుకునే భాగ్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు.